ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దక్షిణామూర్తి ద్వారా దీప అసలైన వారసులను తెలుసుకున్న సుమిత్ర పైన అటాక్ చేస్తుంది జ్యోత్స్న. మరి అసలు ఏం జరిగింది? అసలు దక్షిణామూర్తి ద్వారా దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని సుమిత్ర ఎలా తెలుసుకుంది? మరి అసలు సుమిత్రే వారసురాలు అనే సుమిత్రకు దీపే వారసురాలని తెలిసిన తర్వాత జ్యోత్స్న ఏం చేసింది, ఎలా అటాక్ చేసింది? మరి ఇప్పటికైనా జ్యోత్స్న గురించి తెలుసుకొని సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే జ్యోత్స్న ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయంటూ దీపా కార్తిక్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎలాగైనా జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలని కార్తిక్ దీప ఇద్దరు ఫిక్స్ అయిపోతారు. కానీ ఒక్కటి నాకు ఒకటి నచ్చట్లేదు బావా. ఎందుకంటే అసలు నాకు పిఏగా ఉండడానికి ఎవరు రావట్లేదు. నువ్వు నాన్న హెల్ప్ చేయొద్దని జ్యోత్స్న కండిషన్ పెట్టింది. సూరజ్ ఏమో నేను అస్సలు రాను, ఇలాంటి కార్పొరేట్ ఆఫీసుల బాధ్యత నేను తీసుకోలేను అంటున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా. నాకు చాలా భయంగా ఉంది బావా. ఈ పోటీలో ఓడిపోతానేమో అనిపిస్తుంది. నాకు చదువు రాకుండా నేను ఏం చేయగలను? ఆ మెయిల్ అయితే నేను ఎలాగో ఒక 15 డేస్ కష్టపడితే ఆ 15 డేస్ తర్వాత నా అంతటా నేను ఒక మంచి పొజిషన్లోకి ఉండాలి అనుకుంటున్నాను. అంటే నాకు ఏ పదవులో అవసరం లేదు, ఆస్తులు కూడా అవసరం లేదు. కానీ ఇంతమంది కుటుంబాలు రోడ్డును పడకుండా ఉండడానికి కోసం మాత్రమే నేను ఈ సీఈఓ పోటీ పడుతున్నాను బావా. లేదంటే నాకు ఈ పదవులు పోటీలు అవసరం లేదు బావా అంటూ అనగానే నువ్వేం కంగారు పడుకో, తన కండిషన్ 15 డేస్ వరకు మాత్రమే కదా. ఈ 15 డేస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను. నీకు అన్నీ నేనే దగ్గరుండి నేర్పిస్తాను. నువ్వేం కంగారు పడకు. కానీ ఈ 15 రోజులు ఎలా గడిపాలో అదే ఆలోచిద్దామని చెప్పేసి కార్తీక్ దీప అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా సూరజ్ రక్తపు మడుగులో అలా పడి లేవలేని స్థితిలో కనిపిస్తాడు శ్రీధర్కి సూరజ్. అసలు సూరజ్ని అలాంటి పరిస్థితుల్లో చూసి శ్రీధర్ అయితే చాలా కంగారు పడతాడు. ఏంటి బాబు, నువ్వేంటి ఇలా? అసలు ఏమైంది? ఎవరు కొట్టారు? ఇవి చూస్తే యాక్సిడెంట్ లాగా లేదే, ఎవరు కొట్టినట్టుంది అనగానే అవునండి, నన్ను ఎవరో కొట్టి పడేశారు అనగానే ఎవరు వాళ్ళు అనగానే ఎవరు నాకు తెలియదు, కానీ తను మీకు తెలిసుండొచ్చు అనగానే ఏమంటున్నావు బాబు, నాకేం అర్థం కావట్లేదు అనగానే తను జ్యోత్స్నేమో అని నాకు అనుమానంగా ఉంది అనగానే జ్యోత్స్న అనగానే ఇక ఫుడ్ స్టాల్ దగ్గర జరిగిన గొడవ, అలాగే తను సర్వర్గా పనిచేయడం, తనకు జరిగిన అవమానం వల్లే తను ఇదంతా చేసిందని ఇక ఆ తర్వాత క్లారిటీ అయితే వస్తుంది. అయితే శ్రీధరు సూరజ్ని కలిసిన తర్వాత సూరజ్ని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టు కట్టించి కార్తిక్ అయితే ఫోన్ చేస్తాడు సూరజ్. అయితే ఏంటి మాస్టారు ఈ టైంలో కాల్ చేసావు? ఏమైంది? నీ హెల్త్ ఏమైనా బాగాలేదా? ఇంట్లో ఏమైనా సమస్య? ఏం జరిగింది? నన్ను ఏమైనా రమ్మంటావా అనగానే అవును కార్తిక్, నువ్వు వెంటనే ఒకసారి హాస్పిటల్కి వస్తావా అనగానే ఏంటి మాస్టారు ఏమైంది? నీ ఆరోగ్యం బాగాలేదా అంటూ కంగారు పడుతూ ఉంటాడు. కంగారు పడకు కార్తిక్, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. కానీ సూరజ్ హాస్పిటల్లో ఉన్నాడు అనగానే సూరజ్ హాస్పిటల్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగింది మాస్టారు అనగానే నేను అలా కారులో వెళ్తూ ఉంటే సూరజ్ అలా నడవలేని స్థితిలో ఉన్నాడు. నేనే సూరజ్ని హాస్పిటల్కి తీసుకువచ్చాను అనగానే అవునా, ఏం జరిగింది అనగానే తనని ఎవరో కొట్టి పడేశారు అనగానే ఇక ఎవరై ఉంటారు బావా అంటూ దీప కార్తిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకెవరు? ఈ జ్యోత్స్న పని అయి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఫుడ్ స్టాల్ దగ్గర తనని సర్వర్గా చేశాడు, అలాగే తన ఫ్లెక్సీలు బ్యానర్స్ పెట్టాడు కదా, అది ఓర్చుకోలేకే ఆ ఫుడ్ స్టాల్ని తీసేస్తే మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిడతారని అడ్డు అదుపు లేకుండా తన ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అందుకనే ఏ ఆధారాలు లేకుండా ఉండాలనే తను అలా తన సూరజ్ని ఎవరు లేనప్పుడు అలా కొట్టించుంటుంది అంటూ
కార్తిక్ అయితే చెప్తాడు. అసలు ఆ జ్యోత్స్నకి ఎలా బుద్ధొస్తుంది బావా, అసలు రోజు రోజుకి దాని ఆగడాలైతే అస్సలు ఆగట్లేదు. నాకు చాలా కోపంగా ఉంది దాన్ని చూస్తుంటే అనగానే, దానికి నిజంగా తొందరగా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసే బావా, అప్పుడే దాని తిక్క కుదురుతుంది, దాని పొగరు అనుకుతుంది అనగానే, నేను అదే చూస్తున్నాను, తన తల పొగరు అంచేవాడు రావాలి అని. తన తల పొగరు అంచడానికి వేరే ఎవరు అవసరం లేదు బావా, ఆ సూరజే కరెక్ట్ అనగానే, అంటే ఏంటి దీప నీ ఉద్దేశం అనగానే, అవును బావా, దీపని అదే సూరజ్ని జ్యోత్స్నకి ముడి పెడితే ఖచ్చితంగా జ్యోత్స్న పొగరు అణుగుతుంది. అలాగే జ్యోత్స్నకి ఇంకొకసారి ఎవరి మీద ఇలా అటాక్ చేయాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటూ వాళ్ళైతే మాట్లాడుకుంటూ అక్కడికైతే వెళ్ళిపోతారు. హాస్పిటల్కి వెళ్ళి సూరజ్ని కాపాడి హెల్ప్ అయితే చేస్తారు. ఆ తర్వాత మనసు ప్రశాంతంగా ఉండడం కోసం సుమిత్ర అయితే గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత ఏవండి, మీకు ఆఫీస్లో పని ఉందన్నారు కదా, మీరు వెళ్ళండి, నేను కాసేపు అయ్యాక ఇంటికి వెళ్తాను అనగానే, అది కాదు సుమిత్ర, నేను ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తాను అనగానే, ఏవండి, ఇంటికి వెళ్తే నాకు జరిగిందే గుర్తొస్తుంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనుంది, ఇక్కడే కాసేపు ప్రశాంతంగా ఉన్న తర్వాత ఇంటికి వెళ్తాను, మీరు నా గురించి ఏం కంగారు పడకండి, మీరు ఆఫీస్కి వెళ్ళి మీ పని చూసుకోండి, ఒకవేళ నాకు అంతగా ఏదైనా తోడు హెల్ప్ కావాలి అనిపిస్తే మీకు ఫోన్ చేస్తాను, మీరు డ్రైవర్ని కానీ కార్తిక్ని కానీ పంపించండి అనగానే, సరే సుమిత్ర, ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి, ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అనుకున్న టైంలో నాకు ఫోన్ చేస్తే నేను డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసి దశరథ్ అయితే ఆఫీస్కి బయలుదేరతాడు. ఆ తర్వాత అలా బాధపడుతూ అలా నిస్సహాయంగా ఒక్కతే కూర్చున్న తన కూతుర్ని చూసి దక్షిణామూర్తి చాలా బాధపడతాడు. ఏంటి, నా కూతుర్ని నేను మనసారా పలకరించలేకపోతున్నాను, నా కూతురి ప్రేమకు నోచుకోలేకపోతున్నాను అంటూ చాలా బాధపడతాడు దక్షిణామూర్తి. అమ్మ సుమిత్ర అంటూ పలకరిస్తాడు. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుమిత్ర. కూతురికి ఎలాగైనా ఈరోజు అసలు నిజం చెప్పాలి, ఇన్నాళ్ళు ఒక ముసుగులో ఉంది నా కూతురు, ఆ ముసుగుని తీసేయాలి అని చెప్పేసి దక్షిణామూర్తి ఎలాగైనా తన కూతురుతో మాట్లాడాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. తన కూతురు కోపగించుకున్న పర్వాలేదని అసలు నిజం తనకు తెలియాలని అనుకుంటూ ఉంటాడు. అమ్మ సుమిత్ర అంటూ పలకరివ్వగానే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న, ప్రశాంతత కోసం గుడికి వస్తే ఈ గుడి దగ్గర కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా, అసలు ఏంటి నాన్న, నేను చచ్చేదాకా నీకు ప్రశాంతత ఉండదా అంటూ అనగానే, అమ్మా సుమిత్ర, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, నిజానికి నేను తప్పు చేశాను, నువ్వు బ్రతుకుండగానే నీకు నీళ్ళు వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను, కానీ నా మాట వినమ్మా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, విషయం కాదు నిజం అంటూ అనగానే, ఏంటా నిజం అంటూ అనగానే, నీ ఇంట్లో ఉన్నది అసలైన వారసురాలు కాదమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా మతిపోయిందా, నా కూతుర్ని పట్టుకొని వారసురాలు కాదంటారు అనగానే, నాకు కాదమ్మా, నిజం చెప్తే నీ మతిపోతుంది అనగానే, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, అయినా మీలాగా మతి లేని మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, మీతో మాట్లాడానని తెలిస్తే నా పరువు పోతుంది, నేను నా మామయ్య గారి కోపానికి బలి కావాల్సి వస్తుంది, నేను పక్కకు జరిగితే నేను వెళ్ళిపోతాను అనగానే, చూడమ్మా, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ కూతురు మీద ప్రేమ పెంచుకొని అసలైన కూతుర్ని నువ్వు దూరం పెడుతున్నావు, అది తప్పు అని చెప్పడానికే నేను ఇదంతా చేస్తున్నాను, ఆ నిజం చెప్పడానికే నేను ఇప్పుడు బయటికి వచ్చాను, ఆ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోవాలి, నేను ఇన్నాళ్ళు అన్న అసలైన మనవరాలు ఎక్కడ ఉందో అని తెలుసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత ఆ నిజాన్ని నీతో చెప్పాలని నేను చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాను అంటూ అనగానే, ఇక తన సుమిత్ర గుడిలో ఉందని, ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయిందని చెప్పగానే దశరథ ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉండగా జ్యోత్స్న వింటుంది. ఎలాగైనా తన తల్లి సానుభూతిని పొందాలని, అలాగే తన తల్లిని తనకి దగ్గర చేసుకొని దీపను దూరం చేయాలనే ఆలోచనతో ఆఫీసులో నుంచి ఇంటికి వెళ్తుంది జ్యోత్స్న. ఇంటికి వెళ్ళి తర్వాత గుడికి వెళ్ళాలని అనుకుంటుంది. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో దక్షిణామూర్తి సుమిత్రలు మాట్లాడుకోవడం చూస్తుంది చాటు నుంచి. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు, మీకు మతుండే మాట్లాడుతున్నారా అనగానే, అవునమ్మా, హాస్పిటల్లో జరిగిన ఘోరాన్ని నేను నా కళ్ళ ముందు ఇంకా మర్చిపోలేకపోతున్నాను, అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో నీకు తెలుసా అంటూ హాస్పిటల్లో పారిజాతం పిల్లలు మార్చడం, అలాగే అసలైన వారసురాల్ని ఎక్కడో ఒక అతనికి ఇచ్చి చంపించమని చెప్పడం, అతను చంపకుండా బస్ స్టాప్లో వదిలేయడం, అదంతా కూడా
నేను కళ్ళారా చూశానని దక్షిణామూర్తి చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటూ అనగానే, నేను నిజం మాట్లాడుతున్నానమ్మా, నా కళ్ళారా చూశాను. ఇప్పటికీ నేను నీ చెప్పింది నిజం కాదని నీకు అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా ఏదైనా చేసుకో అనగానే, మరైతే తను నాకు డిఎన్ఏ టెస్ట్ ఎలా మ్యాచ్ అయింది, తను నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు బోన్ మ్యారో ట్రీట్మెంట్కి ఎలా సహకరించింది అనగానే, అది కూడా పెద్ద అబద్ధం అమ్మా అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నారు అనగానే, అసలు నీకు బోన్ మ్యారో శాంపుల్ ఇచ్చింది తను కాదు దీప అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నారు, మీకు మతుండే మాట్లాడుతున్నారా అనగానే, అవును అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను, ఆ ఇంటి అసలైన వారసురాలు దీప. ఈ విషయం దీపకు కార్తిక్కి కూడా తెలుసు, అంతేకాదు అల్లుడు గారికి కూడా తెలుసు. కానీ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, జ్యోత్స్న మీద అమితమైన ప్రేమ పెంచుకున్నావని వాళ్ళు నీ దగ్గర ఈ విషయాన్ని దాచారు. ఇప్పటికీ నేను నిజం చెప్పకపోతే నువ్వు అసలైన వారసురాలు జ్యోత్స్నే అనుకుని జ్యోత్స్న మీద అమితమైన ప్రేమ పెంచుకుంటావని ఈ నిజం చెప్పాల్సి వస్తుంది. నన్ను క్షమించమ్మా, నీ దగ్గర నిజం చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇది నిజం అని చెప్పగానే, ఏంటి వీళ్ళంతా ఒక్కటైపోయారా ఇప్పుడు? సుమిత్రకి నిజం తెలిసిందని తెలిస్తే ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు నిజము ఇంకా బయట పెట్టాల్సిన అవసరం ఎలాగైనా వస్తుంది. ఇప్పటి వరకు దీప, కార్తిక్ బావ ఈ నిజాన్ని బయట పెట్టకపోవడానికి కారణం మమ్మీకి నా మీద ఉన్న ఎఫెక్షనే. ఇప్పుడు మమ్మీకి నా మీద ఎఫెక్షన్ లేకుండా నేను అసలైన వారసురాల్ని కాదు అని తెలిసిన తర్వాత ఇక నన్ను ఏమాత్రం ఇంట్లో ఎందుకు ఉండనిస్తుంది? ఇక బావ ఇంకా దీప మాత్రం ఈ నిజాన్ని ఎందుకు దాస్తారు? ఖచ్చితంగా మమ్మీకి ఈ విషయం తెలుసనే విషయం వాళ్ళకి తెలియకూడదు. ఖచ్చితంగా నేను మా మమ్మీని ఈ రోజుతో అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి తాను తెచ్చుకున్న రివాల్వర్తో సుమిత్రనైతే గుళ్ళో షూట్ చేసేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక రక్తపు మడుగులో పడి ఉన్న సుమిత్రని తీసుకొని దక్షిణామూర్తి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తాడు. అసలు ఏం జరిగిందో తెలియక నిజానికి దక్షిణామూర్తి ఇదంతా చేశాడేమో అనుకొని శివనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో పోరాడుతూ అసలు నిజం తెలిసిన తర్వాత తన కూతురి స్పర్శని తాకాలని, తన కూతుర్ని మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న, అది సుమిత్ర. అయితే జ్యోత్స్నే తనని షూట్ చేయడం కల్లారా చూసిన సుమిత్ర తట్టుకోలేకపోతుంది. ఇన్నాళ్ళు నా కూతురుగా నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న జ్యోత్స్నే ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. మా నాన్న చెప్పింది నాకు మొదట నమ్మాలనిపించలేదు. మా నాన్న ఏదో అబద్ధం చెప్తున్నాడు అనుకున్నాను. కానీ జ్యోత్స్న నన్ను షూట్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అంటే ఖచ్చితంగా జ్యోత్స్న నా కూతురు కాదు అని అర్థమైంది. అంటే దీపే నా వారసురాలా, దీపే నా కన్న కూతురా, ఇన్నాళ్ళు దీపని నేను చాలా అపార్థం చేసుకున్నాను అంటూ చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది హాస్పిటల్ బెడ్ పైన దీప స్పర్శ కోసం ఎదురు చూస్తూ సుమిత్ర. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. మరి జ్యోత్స్న అసలైన వారసురాలు కాదు అని సుమిత్ర తెలుసుకోవాలని, ఇప్పటికైనా దీపను తన కన్న కూతురుగా యాక్సెప్ట్ చేసి తన ప్రేమనంతా దీపకు చూపించాలని, దీపకు ఇక్కడి నుంచి మంచి రోజులు రావాలి అని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.